ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత దుర్మార్గం చూడండి. డబ్బులు ఉన్న అగ్రకుల పేదలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఎంత దుర్మార్గంగా రిజర్వేషన్ తెచ్చాయనేది ప్రధానంగా చూస్తే ప్రతి బీసీ బిడ్డకు రక్తం మరిగిపోతుంది. బీజేపీ యొక్క దుర్మార్గం బీసీలకు కొన్ని తరాలని వెనక్కి నెట్టుతుంది. ఇగో నీట్ ఎంబీబీఎస్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి కట్ ఆఫ్ మార్కులు చూడ్రి. ఓబీసీలకేమో 1733 ర్యాంకు తర్వాత వస్తే ఇక సీట్ రాలే. అదే రెడ్లకేమో 3000 చదువు రాకపోయినా ర్యాంక్ ఇచ్చి ఉద్యోగం ఏది సీట్ ఇచ్చారు. రెడ్లకు వెలమలకు అప్పర్ క్యాస్టులకు అంతా ఇగో ఓబీసీ వాళ్ళకు 2500 పైకి ర్యాంక్ వస్తే లేదు ఇక సీటు. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4000 దాకా వచ్చినా రెడ్లకు వెలమలకు ఇచ్చేసారు. ఇగో ఇది మన బతుకు డబుల్. నేను అడుగుతా ఉన్నా, మన బీసీ బిడ్డల కంటే 1525 ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్స్ పొందిన అగ్రకులాల వాళ్ళు పేదలంట. ఇది ఎంతమందికి తెలుసు? గొర్రెలు మాదిరిగా ఆలోచన లేకుండా ప్రశ్నించడం చేతగాని మన బీసీ రాజకీయ నాయకులు మేధావులు చదువుకున్న విద్యావంతులైనా మన ఈ సమాచారాన్ని మన వర్గాలకు వివరంగా చెప్పండి. మన వాటా భాగం మనకు రావాలి. మోసం చేస్తున్న అగ్రకుల పార్టీల రాజకీయం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్తుంది ఇదే కదా. ఏదిరా మా వాటా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న నిరుద్యోగ సోదరులను నోటిఫికేషన్ వేసి ఈడబ్ల్యూఎస్ భర్తీ చేయమంటారా? దేనికోసం చేయమంటారు? మా బీసీ బిడ్డలు 10 మంది ఎక్కువ ఎస్ఐలు అయితే తప్ప, 10 మంది ఎక్కువ ఎంఆర్ఓలు అయితే తప్ప, 10 మంది టీచర్లు ఎక్కువ అయితే తప్ప, 10 మందికి ఎక్కువ అవకాశాలు వస్తే తప్ప అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ పేరు మీద దోచుకుంటా ఉంటే నోటిఫికేషన్లు వేయాలని చెప్పి ఈ అగ్రకుల పార్టీలు చెప్తా ఉంటే ఈ పోరగాళ్ళు 2-3 తిరుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్లు వేయాలి. ఎప్పుడు వేయాలి? ఈడబ్ల్యూఎస్ను తీసేసేయాలి. మన చూడలే గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఏం జరిగిందో? మొత్తం రెడ్లు 172 మంది రెడ్లు దొరబడ్డారు. దాంట్లో రెడ్లు వెలమలు 172 మంది అలా దొరబడ్డారు. 563 పోస్టులలో 172 మంది రెడ్లే దొరబడ్డాడు. విషయం ఏంటంటే ఒక విద్యార్థికి సార్ చదువు చెప్పిండు, వాడంతా లావర్సిగా తిరిగిపోదా పట్టించుకోలే. ఆ తిరిగిన రెడ్డి పోరానికి వచ్చింది, చదువు చెప్పిన సార్కు రాలే గ్రూప్ 1 ఉద్యోగం. చాలా మంది జరిగింది ఇది. వానికి చదువు రాదు, వానికి గ్రూప్ 1 వచ్చింది. వానికి చదువు నేర్చుకోరా అని మొత్తం పుస్తకాలన్నీ పఠనం చేసిన సార్కు రాలే గ్రూప్ 1. నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా, ఇక్కడ ఏవైతే ప్రేరేపిత ఉద్యమాలు జరుగుతాయో వాస్తవాన్ని గ్రహించండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఖతం చేయకపోతే ఎన్ని నోటిఫికేషన్లు వేసినా నీకు ఏమొస్తుంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను అంతం చేయాల్సిందే, లేదా మా వాట మాకిరి, మా పాలు మాకిచ్చేరి. మీరు చెప్పిన దానికి మా లెక్కలు కులగణలో లెక్కలు జరిగి 56 ఇచ్చేరు మాకు, మా 56 మాకు ఇచ్చేరు. మీరు ఇయ్యారని మాకు తెలుసు, అందుకోసమే తీసుకోవడానికి వచ్చినాం. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతూ ఉంటే ఇన్ని రకాల మొన్ననే కదా లెక్కలు చెప్పింది. 11,500 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని దుర్మార్గపు దొంగ అగ్రకుల ప్రభుత్వం ఇదని చెప్పిన కదా. అసెంబ్లీలోనే శాసనమండలిలోనే మాట్లాడి చెప్పిన కదా. ఆర్థిక దోపిడీ, విద్యా దోపిడీ, ఉద్యోగ దోపిడీ, రిజర్వేషన్ల దోపిడీ, సామాజిక దోపిడీ, ఇవన్నీ మా చుట్టూ పెట్టి అగ్రకులాలకు ఇస్తేనేమో వాళ్ళకి ఇవ్వాలన్నట. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చండి వాళ్ళకట. ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏందట అంటే పేదోళ్ళట. బీసీలలో పేదోళ్ళు లేరా? తిండి గతిలో ఎస్సీలలో లేరా? ఎస్టీలలో లేరా? వాళ్ళకు మళ్ళా లేదట. ఈడబ్ల్యూఎస్ కోట ఓన్లీ రెడ్లకు వెలమలకు వీళ్ళకి మాత్రమే. ఇలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు రావద్దట. మళ్ళా ఓపెన్ కేటగిరీలో ఉన్న 50% నుంచి 10% కట్ చేసి వాళ్ళకి ఇచ్చిరు. అంటే బీసీలకు ఓపెన్ కేటగిరీలో కొట్టుకునేటువంటి అవకాశాలు తగ్గించి వాళ్ళకు దోషిపెట్టింది ఈ ఈడబ్ల్యూఎస్ అనేది చాలా ప్రమాదకరం. ఈ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అర్హులైన పేదలు ఎవరన్నా 1 ఉంటే వాళ్ళ కోసం ఆలోచిస్తాం. కానీ ఈడబ్ల్యూఎస్ ఎట్టి పరిస్థితుల్లో మా బీసీ నిరుద్యోగులకు కానీ బీసీ ప్రజలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయదు.